అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా జువ్వగిదిన్ని ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో ఈ నెల 15వ తారీఖు ఉదయం 10 గంటలకి మన ప్రియతమ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రాబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి కూడా మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే రాష్ట్రంలో మత్స్యకారులు యువత పడుతున్న బాధలు చూసి కోవిడ్ సమయంలో వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో సుదీర్ఘ ప్రాంతాలకు పోయి తమిళనాడు, గుజరాత్, అదేవిధంగా మ్యాంగ్లూరు, పాండిచ్చేరి ఈ ప్రాంతాల్లో బోటింగ్కి పోవటం, వాళ్ళు పడిన ఇబ్బందులు అవన్నీ చూసి మన ప్రాంతంలో మన తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసి వారికి ఉపాధి ఇక్కడే చిక్కే విధంగా చేయాలని చెప్పి దాదాపు 11 ఫిషింగ్ హార్బర్స్ మన రాష్ట్రంలో ప్రారంభించడమే కాకుండా 3,000 కోట్ల రూపాయలు వాటికి శాంక్షన్ చేయటం. అందులో భాగంగా జువ్వగిదిన్ని ఫిషింగ్ హార్బర్ ప్రారంభించిన 2 సంవత్సరాలు దీన్ని కంప్లీట్ చేయటం, మత్స్యకారులకి ఇవ్వటం జరిగింది. కాకపోతే ఆనాడు దీన్ని ఓపెన్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎలక్షన్స్ అయిన తర్వాత నేనే స్వయంగా వచ్చి మత్స్యకారులకి నా చేతుల మీదుగా వారికి ఒక ఆస్తిగా ఇద్దామని చెప్పి తగంచడం జరిగింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిమాణాలు తెలుసు. కానీ ఈరోజు చూస్తే ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మత్స్యకారుని ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తుందో, ఈరోజు మత్స్యకారు కుటుంబాలకి ఏ విధంగా అన్యాయం చేస్తూ ఉందో మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు మనమిచ్చిన 70 ఎకరాల ఫిషింగ్ హార్బర్ జువ్వగిదిన్ని ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులకి ఈరోజు ఒక ఆస్తిగా యువతకి ఈరోజు జీవనోపాధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే దాన్ని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి ఈ కూటమి ప్రభుత్వం దారాదత్తం చేయటం చాలా అన్యాయం. దీన్ని మత్స్యకారులు అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన ఆస్తిని ఈరోజు ప్రైవేట్ కంపెనీలకి, ఏదో సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి దాదాపు ఆ 70 ఎకరాలు 29.5 ఎకరాలు ఇవ్వటం, ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతే మన రాష్ట్రంలో ఉన్న ఫిషింగ్ హార్బర్స్ అన్నీ కూడా ఇంకా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈరోజు మత్స్యకారులకి ఇంకా ఉండేది ముందు ఏమీ ఉండదు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క రైట్స్ కాపాడేదానికి ఈరోజు ఈ ప్రాంతానికి రావాలి అని చెప్పి చాలామంది మత్స్యకారులు ఈరోజు మాకు చెప్పడం జరిగింది. అందుకే ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ విన్నవించిన వెంటనే తప్పకుండా వస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 15వ తారీఖు ఫిక్స్ చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం తీర ప్రాంతంలో ఈ మధ్య ఒక మీటింగ్ కూడా మత్స్యకారు గ్రామాలని కూడా వేసుకోవటం జరిగింది. వారికి జరిగిన అన్యాయాన్ని వాళ్ళ రైట్స్ని ఈరోజు మాకు ఇబ్బంది కాకుండా చేసుకోవాలని వారంతా అక్కడ ఒక దీని మీద ఉండటం జరిగింది. తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారు గ్రామాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, మా సమస్యలు విన్నవించాలి, మాతో ఇంటరాక్ట్ కావాలని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేశాము. ఇక్కడ ఇంటరాక్షన్ కార్యక్రమం కూడా మత్స్యకారు యువతతో కావచ్చు, లేడీస్తో కావచ్చు, ముఖ్యంగా ఈ గ్రామాలకు సంబంధించిన కాపు పెద్దలు వాళ్ళందరితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జువ్వగిదిన్నిలో సమావేశం అవుతున్నారు. కాబట్టి అన్ని గ్రామాల నుంచి కూడా మేమంతా కూడా వస్తాము. ఆ రోజు దురాయగడ వేసుకొని మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేదానికి వస్తాం. మాకు జరుగుతున్న అన్యాయానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవాలి. రాబోయే ముందు రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి చేస్తారు. ఎందుకంటే మాకు ఒక ఆస్తి అనేది క్రియేట్ చేసింది 11 ఫిషింగ్ హార్బర్స్ మాకు ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మాకు ఇప్పుడున్న సమస్యలు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటామని చెప్తున్నారు. తప్పకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారు మీతో మమేకమవుతాడు. ఆ మీటింగ్ తప్పకుండా మీకు చెప్పుకునే దానికి అవకాశం వస్తుంది. కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, మీ రైట్స్ని కాపాడుకోవాలని
మేము తెలియజేస్తాం. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దువ్వదిండుగా దిగబోతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి ఈరోజు మేమంతా కూడా రావడం జరిగింది. భూమిని రివైవ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు గోవర్ధన్ రెడ్డి గారు అట్లాగే మన పార్టీ విజయవాడ నుంచి కూడా కొంతమంది వస్తున్నారు. అందరం కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ ప్రాంతాన్ని పరిశీలించి అదే సభాస్థలాన్ని కూడా ఇంటరాక్షన్ కార్యక్రమం సభాస్థలాన్ని కూడా రేపు పరిశీలిస్తాం. థ్యాంక్ యూ. మత్స్యకారుల ఐక్యత మత్స్యకారుల ఐక్యత మత్స్యకారుల ఐక్యత మత్స్యకారుల ఐక్యత